హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక దాత్రి యువరాజ్ తెచ్చిన డ్రగ్స్ ప్యాకెట్ తీసుకోవడానికి నిషి రూమ్లోకి వెళ్ళగానే అది చూసిన కాచిబూచి నిషికి చెప్పడంతో జగదాత్రిని కేదార్ ముందు బ్యాట్ చేయడానికి దాత్రిని ఆ రూమ్లోనే పెట్టి లాక్ వేస్తుంది నిషి. ఇక నిషి, వైజయంతి, కాచిబూచి అందరూ కలిసి గొడవ చేస్తూ ఉంటారు. ఇక నిషి ఇలా అంటూ ఉంటుంది దాత్రిని చాలా అసహ్యంగా, నా భర్తని వల్లో వేసుకోవాలని చూస్తున్నావా, నాకు సవతి కావాలని చూస్తున్నావా, నేను రూమ్లో లేనప్పుడు నువ్వు నా రూమ్కి వెళ్ళడం ఏంటి, ఏ ఉద్దేశంతో వెళ్ళావు అని దాత్రిని నిలదీస్తూ ఉండగా దాత్రి చాలా బాధపడుతూ ఉంటుంది. కౌశిక్కి సుధాకర్ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు. ఇక అప్పుడే కేదార్ అక్కడికి వస్తాడు. ఏమైంది అని కేదార్ అడుగుతుండగా, ఏమైందా, నీ పెళ్ళాం నా కాపురంలో చిచ్చు పెట్టింది అని అంటూ ఉంటుంది నిషి. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కేదార్ అడుగుతుండగా, ఏమైందా, నువ్వు ఇంట్లో లేనప్పుడు, నేను నా రూమ్లో లేనప్పుడు మా ఆయన నా రూమ్లో ఉన్నాడని తెలుసుకొని కావాలనే నీ పెళ్ళాం నా రూమ్లోకి వెళ్ళింది, తలుపులు కూడా వేసుకుంది అని అంటూ ఉంటుంది నిషి. ఇక కేదార్ దాత్రి దగ్గరికి వచ్చి, ఏంటి దాత్రి, నిషి చెప్పేది నిజమేనా, నువ్వు నిషి వాళ్ళ రూమ్లోకి తెలియకుండా వెళ్ళావా అని అంటుండగా బాధగా దాత్రి తల ఊపుతూ ఉంటుంది. ఇంకా ఇలా అడుగుతూ ఉంటాడు కేదార్, నిషి ఆ రూమ్లో లేదని తెలిసి కూడా నువ్వు ఆ రూమ్లోనే ఉన్నావా అని అంటుండగా అవును అని తల ఊపుతుంది దాత్రి. ఎందుకు వెళ్ళావు అని వీళ్ళందరూ నిలదీస్తుంటే నువ్వు ఎందుకు సమాధానం చెప్పట్లేదు దాత్రి అని కేదార్ దాత్రిని అంటుండగా, ఎందుకు, మా ఆయన మీద ప్రేమతో నాకు సవితి కావాలని వెళ్ళింది అని నిషి అనగానే ఇక కేదార్ జగదాత్రి మీద చెయ్యెత్తినట్టు ఎత్తి నిషిని చెంప పగలగొడతాడు. ఇక అందరూ షాక్ అవుతుండగా యువరాజే అని అరుస్తూ కేదార్ మీదికి రాబోతూ ఉండగా చంపేస్తా అని కేదార్ యువరాజ్ని బెదిరిస్తూ ఉంటాడు. ఇక అందరూ షాక్ అయి కేదార్ని చూస్తూ ఉండిపోతారు. నా దాత్రి తప్పు చేసిందని ఎవరైనా అన్నా కూడా చంపేస్తా, నా దాత్రి ఎప్పటికీ తప్పు చేయదు అని అంటూ ఉంటాడు కేదార్. ఇక కేదార్ని చూస్తూ అందరూ భయపడిపోతారు. ఇక దాత్రి కేదార్ని అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇక దాత్రికి కూడా కేదార్పై ప్రేమ మొదలవనుందా, వాళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ ఒక్కటిగానే ఉంటారా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.